పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అత్యున్నత స్థాయి శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లోని లుస్నర్ సరస్సు సమీపంలో గలటువంటి బెర్గెన్స్టాక్ రిసార్ట్లో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంలో ఇరు దేశాల మధ్య ఇంతటి అత్యున్నత స్థాయి దౌత్యపరమైన సమావేశం జరగడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు కుదిరిన ప్రాథమిక ఒప్పందం ఆధారంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో వహిస్తూ ఉండగా ఆయనతో పాటు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా పాల్గొంటున్నారు. ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి హాజరయ్యారు. ఈ చర్చలను విజయవంతం చేయడానికి పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. గత వారం కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఈ చర్చల ద్వారా 60 రోజుల గడువును నిర్ణయించారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరిచే ఉంచడంపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంది. అయితే చర్చలు జరుగుతున్న తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సరికొత్త దాడులు చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. లెబనాన్లో సమస్యలు సృష్టించకుండా అక్కడి ఫ్రాక్సీలను వెంటనే నిలువరించాలంటూ సూచించారు. లేదంటే ఇరాన్పై మరోసారి భీకర స్థాయిలో విరుచుకుపడతామని ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. దీనిపై ఇరాన్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. దౌత్యపరమైనటువంటి చర్చ జరగడం ఇన్నెలలో ఇదే మొదటిసారి. స్విట్జర్లాండ్లోని ఓ రిసార్ట్లో ఈ శాంతి చర్చలు అయితే స్టార్ట్ అవడం జరిగింది. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అత్యున్నత శాంతి చర్చలు అయితే ప్రారంభమయ్యాయి. యుఎస్ తరపున హాజరయ్యారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అలాగే ఇరాన్ తరపున స్పీకర్ గల్ఫర్ కూడా హాజరవడం జరిగింది. బెర్గెన్స్టాక్ రిసార్ట్లో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ దేశాలు కూడా మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నాయి. దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఇంతటి అత్యున్నత స్థాయి దౌత్యపరమైనటువంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది. పశ్చిమాసియా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు కుదిరినటువంటి ప్రాథమిక ఒప్పందం ఆధారంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. బ్రిటన్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతుంది. అధికార లేబర్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ప్రధానమంత్రి పదవి నుంచి కీర్ స్టార్మర్ వైదొలుగుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వలసలు, ఇంధన విధానాల్లో వైఫల్యాలే ఆయన సమస్యలకు కారణమని ట్రంప్ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి పేలవైనటువంటి ఫలితాలు రావడం, మేకర్ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో బర్హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ ఎంపీల నుంచి స్టార్మర్పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తాను పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని వాదిస్తున్న ప్రధాని పునరాలోచనలో పడినట్లుగా సమాచారం. ఈ క్రమంలో 2 రోజుల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇటువంటి సమయంలోనే బ్రిటన్ ప్రధాని రాజీనామా చేస్తున్నారంటూ ట్రంప్ నుంచి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.